ఒకసారి ఒక తోడేలు ఆహారాన్ని వేటాడి రాబందులు దాన్ని సమీపిస్తున్నాయన్న భయంతో ఆహారం మొత్తాన్ని ఒక్కసారిగా మింగేసింది. కాని దాని దురదృష్టం కొద్దీ ఒక చిన్న ఎముక తోడేలు గొంతులో అడ్డుపడింది. అది మింగడానికి వీలు కాకుండా బయటికి ఉమ్మడానికి వీలు కాకుండా ఉంది. దాంతో తోడేలు ఏమీ చేయలేకపోయింది. రాను రాను తోడేలుకి ఆ ఎముక ఒక పెద్ద సమస్య అయింది. దాంతో ఆ తోడేలు ఏమీ తినలేక ఇబ్బంది పడుతోంది. అసలే అత్యాశగల ఆ తోడేలుకు ఆహారం లేకుండా ఉండటం భరించలేని కష్టంగా అనిపించింది. ఇక తన వల్ల కాదని తెలుసుకున్న ఆ తోడేలు ఒక కొంగ సాయం కోరాలని నిర్ణయించుకుంది. కొంగ తప్పకుండా ఆ ఎముక ముక్కను ఎలాగైనా సరే బయటకు తీస్తుందని దాని గట్టి నమ్మకం. అసలే కొంగకు ఈ మోసకారి తోడేలంటే భయం. అందువల్ల అది దానికి సాయం చేయడానికి ఒప్పుకోలేదు. అయితే తోడేలు ఇక మీదట కొంగకి ఎటువంటి హాని చెయ్యనని దానికి మాట ఇచ్చింది. అంతేకాకుండా తన గొంతులో అడ్డం పడిన ఆ ఎముకని బయటికి తీసేస్తే కొంగకి మంచి బహుమానం కూడా ఇస్తానని తోడేలు నమ్మబలికింది. తోడేలు గొంతులో తల పెట్టడానికి కొంగకి చాలా భయం వేసింది. కాని అది మంచి మనసుతో తోడేలు కోరినట్టుగా తన ముక్కుతో ఎముకను బయటకు తీసేసింది. గొంతులో అడ్డుపడిన ఎముక బయటికి రాగానే తోడేలు అక్కడి నుండి బయలుదేరింది. "నువ్వు నాకిస్తానన్న బహుమతి ఎక్కడా?" అని అడిగింది కొంగ తోడేలుని. "బహుమతా? నువ్వు నా నోట్లో తల పెట్టినప్పుడు నీ తలని నేను కొరక్కుండా వదిలేయటమే నీకు పెద్ద బహుమతి" అంది తోడేలు వంకరగా నవ్వుతూ. దుష్టులకు సాయం చేసి ప్రతిఫలం ఆశించకూడదు.